నమస్కారం అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు ఏమేమి అద్భుతాలు సృష్టించారు. 50 ఏళ్ల ఈ ప్రస్థానం ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈ కల్కి 2898తో మీరు సృష్టిస్తోంది ఒక ప్రభంజనం. అసలు ఈ ప్రభంజనాన్ని మీరు 50 ఏళ్ల నాడు వైజయంతి ప్రారంభం అప్పుడే శంఖం పూరించారా? ఎన్టీ రామారావు గారు నన్ను పిలిచి నామకరణం చేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా సాగిపో అని ఆశీర్వదించారు. ఆ షీట్ ఇచ్చేటప్పుడు, ఆ టైటిల్ రాసిన షీట్ ఇచ్చేటప్పుడు వెనక్కి తిరిగి చూడకుండా సాగిపో, నీకు ఎదురు లేదు అని అన్నారు. ఒక ఎదురులేని మనిషితో ప్రారంభమైంది ఈ ప్రస్థానం. అసలు ఆ టైటిల్ తోటే మీరే ఎదురులేని మనిషి అయ్యారు ఈరోజు. నెక్స్ట్ యుగ పురుషుడు ఇలాంటివన్నీ ఎవ్రీ టైటిల్ ఐసి, ఎవ్రీ ఫిల్మ్ ఐసి ఒక బంగారమే, ఒక ట్రెండ్. ఐ ఆల్వేస్ ఫీల్ ఏంటంటే సుడి ఉంటే సరిపోదు, ఎంత అలజడి ఎంత తాకిడి అయినా సరే ఒక కొత్త ఒరవడికి నడక నేర్పించాలి అనే తపన పడ్డారు మీరు. ఇది మీకు ఎలా స్వతహాగా వచ్చింది? అంటే ఒక విజయవాడ నుంచి ప్రారంభమైన ప్రస్థానం సినిమాల్లో ఇంత బలంగా నాటుకోవాలన్న దృక్పథం ఎక్కడి నుంచి వచ్చింది? తెలియదమ్మా ఎక్కడి నుంచి వచ్చిందో అనేది. నేను ట్రైన్ ఎక్కిన రోజున ఎన్టీ రామారావుతో సినిమా తీయాలి అనుకుని వచ్చిన రోజున అదే దృక్పథంతో ఆయన దగ్గరికి వెళ్ళాను. నా మార్కెట్ ఏమంత బాగాలేదు, నీకు తెలియదు, అయినా నువ్వు చక్కగా స్టూడెంట్వి, ఇంకా చదువుకోవాల్సింది ఉంది కదా, ఇంకెందుకు అప్పుడే ఎందుకు వచ్చావు? అది లేదండి, నా జయం ఇది, మీరు వద్దంటే ఇక్కడే ఉంటాను తప్ప నేను వెళ్ళను అన్నాను. బెజవాడికి వెళ్ళను అన్నా. అప్పటికి ఇంకా మీ స్టూడెంటా సార్? అంటే అయిపోయిందమ్మా, అప్పుడే డిగ్రీ అయిపోయింది. డిగ్రీ పైన ఇంకేమన్నా చేయొచ్చు కదా అన్నారు ఆయన. అంటే నేను చేయనండి, మీతో వ్యాపారం చేయాలని వచ్చాను. 2 రోజులు ఆలోచించుకుని సరే అన్నారు.